హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. మీరు చూస్తున్నటువంటి ఈ పామాయిల్ తోట అయితే సేల్‌కి రావడం జరిగింది. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 11 ఎకరాలండి. అందులో ఇదొక బిల్డింగ్ ఉంటుందనమాట. మనం వచ్చినప్పుడు ఉండటానికి చాలా బాగుంటుందండి. బిల్డింగ్ అయితే బాగుంది. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. మీకు కనుక వీడియో నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బిల్డింగ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. మనం వచ్చినప్పుడు ఉండడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఈ బిల్డింగ్‌కి సింగిల్ ఫేస్ కరెంటు, పైన వాటర్ ట్యాంక్ కూడా ఉన్నాయండి. ఇక విషయానికొస్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 11 ఎకరాలండి. ఈ పామాయిల్ వయసు సుమారుగా 3 సంవత్సరాలు దాటి ఉండవచ్చు. ఈ పామాయిల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కాపుకొచ్చేసిందండి. ఈ విధంగా గెలలైతే వస్తున్నాయి. ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. పామాయిల్ తోట అయితే చాలా బాగుంది. ఈ విధంగా దీంట్లో అంతర పంట కింద పత్తి అయితే వేసారండి. కవులకి ఇవ్వడం వల్ల పత్తి వేయడం జరిగింది. ఈ పామాయిల్ తోటకి దాదాపుగా 3 సంవత్సరాల పైనే ఉంటాయండి. ఈ విధంగా గెలలైతే వస్తున్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు పెంచాల్సిన టైం మొత్తం పెంచేశారండి. ఇక ఈలింగ్ స్టార్ట్ అవుతున్న టైంలోనే వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కొంటారో వాళ్ళకి ప్రాఫిట్స్ అయితే జనరేట్ అవుతాయి ఇక నుంచి. ప్రతి మొక్కకు చూడండి, ఈ విధంగా ప్రతి మొక్కకి గెలలైతే రావడం జరుగుతుంది. 3rd ఇయర్ దాటిందండి పామాయిల్కి. అంతకుముందు దీంట్లో మామిడి తోట ఉండేది. ఆ తోటని తీసేసి మొత్తం లెవెల్ చేసి దీంట్లో పామాయిల్ మొక్కలు వేసారండి. దీంట్లో వచ్చేసరికి మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయండి. 2 బోర్లు, 3 సర్వీసులు ఉంటాయండి. అందులో ఇదొక బోర్ అనమాట. ఈ బోర్ నుంచి మనకు 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. గ్రౌండ్ నుంచి పైప్ లైన్ మొత్తం డ్రిప్ సిస్టమ్ అంతా ఉందండి. ఇది కాకుండా మరొక బోర్ ఉంది. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం 11 ఎకరాలండి. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ అండి. నియర్ తిరువూరు అనమాట. తిరువూరు నుంచి ఆల్మోస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ వెళ్తే మనం ఈ బిట్లోకి వెళ్ళిపోతామండి. స్టేట్ హైవే నుంచి దాదాపుగా 1 km బిలో ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ బాగుంటుందండి. ప్రజెంట్ ఇదైతే ఉన్నది మట్ రోడ్కే. ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది. 11 ఎకరాల ల్యాండ్ అండి. దీంట్లో ఒక 7 ఎకరాలన్నర మనం పామాయిల్ వేయటం జరిగింది. మిగిలిన 3.5 ఎకరాల వరి పొలం ఉంటుంది. అది వీడియో ఎండింగ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ ఉంటుందండి చేను మొత్తానికి. టైటిల్ అంతా క్లియర్గా ఉంది. 1988 నుంచి డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. బిట్టు ప్రజెంట్ చౌదరీస్ దగ్గర ఉంది. చౌదరీస్ అయితే ఈ బిట్టుని హోల్డ్ చేసి ఉంచడం జరిగిందండి. ఇక్కడ మరొక బోర్ అయితే ఉంది. ఇది 2 అంగుళాల బోర్. ఇది కూడాను. ఇవి 2 కలిపి 4 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. ఇది కాకుండా అడిషనల్గా ఇంకొక పాయింట్ అయితే పెట్టున్నారు. బోర్ అయితే వేయలేదు. సర్వీస్ అయితే ఉంది. కాబట్టి మనం ఇన్ ఫ్యూచర్ ఇంకొక బోర్ వేసుకుంటే సర్వీస్ అనేది ఇబ్బంది లేదు. బోర్ వేసుకున్న వెంటనే మోటార్ దింపుకొని సర్వీస్ అయితే వేసుకోవచ్చు. బోర్ అయితే రన్నింగ్లో పెట్టుకోవచ్చు. దీనికి చుట్టూ ఈ విధంగా ఫెన్సింగ్ అయితే ఉంటుంది. 4 వరుసల ఫెన్సింగ్ చుట్టూ ఉందండి. బిట్ అయితే ఆల్మోస్ట్ 4 పలకలు సమానంగానే ఉంటుంది. ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. వీళ్ళ వరకే ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే పెట్టుకోవడం జరిగిందండి. ఇటు సైడు పామాయిల్ ఉంటుంది. మీకు ఇటుపక్క కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చేసరికి వరి పొలం అండి. ఈ వరి పొలం వచ్చేసరికి 3.5 ఎకరాలు. మధ్యలో ఈ విధంగా చిన్న కాలువ అయితే ఉంటుంది. ఎన్ఎస్పి కాలువ. అది పైనుంచి వాటర్ అయితే వస్తాయి. కిందలో కూడా ఇదే విధంగా ఇక్కడ నుంచి వాటర్ అయితే వెళ్తాయండి. ఇది వరి పొలం అనమాట. 3.5 ఎకరాలు. ఇది వచ్చేసరికి 7.5 ఎకరాలు పామాయిల్. టోటల్గా మొత్తం 11 ఎకరాలండి. పెద్ద చెట్టు కనబడుతుంది కదా, అక్కడ వరకు గెట్ అయితే ఉంటుంది. టైటిల్ అంతా క్లియర్గా ఉంది. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 28 lakhs అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియబుల్. ఇప్పుడు జూమ్ చేసే చూడండి, అక్కడ గేట్ అయితే ఉంటుంది. అది ఎంట్రన్స్ అనమాట. తార్ రోడ్ నుంచి సుమారుగా ఒక 1 km వరకు ఉండవచ్చు. ఎకరం కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 28 lakhs అయితే చెప్పారు. స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. మా నెంబర్ వచ్చేసరికి 6300370084. కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఓకే, థ్యాంక్ యూ.